మెయిన్గా అడగాల్సినవన్నీ కూడా నాగార్జున గారు అన్నీ అడిగారు. క్యాప్టెన్సీ టాస్క్లో కానీ వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ అన్నీ అడిగారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే నాకు ఈరోజు శ్రీజని ఆ ప్రియల్ని ఇద్దరిని చూస్తే చిర్రెక్కి వచ్చేసింది నాకైతే. అసలు వీళ్ళు ఏందిరా బాబు ఇలా ఉన్నారు, అసలు వీళ్ళు ఏంది, వీళ్ళు మారరా, మీరు మారరా అనిపించింది నాకైతే. ఇక్కడ ఓస్టు నాగార్జున గారు క్లారిటీ ఇచ్చారు ఎట్లా అని. అయినా కూడా వాళ్ళు అలాగే మళ్ళీ చేశారు. నాకు సర్ప్రైజింగ్లీ ఒకటైతే నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాగార్జున గారు ఒక వీడియో వేసి మరి ఒక డిమోన్ పవన్కి రీతుకి వాళ్ళిద్దరూ చాక్లెట్ ఇచ్చే సీన్ను వేసి వాళ్లకు ఫీజులు ఎగిరేలా చేశారు నాగార్జున గారు. ఫీజులు ఎగిరిపోయినాయి వాళ్ళిద్దరికైతే. ఆ సీను చూస్తే వాళ్ళిద్దరికి ఫీజులు ఎగిరిపోయాయని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ వాళ్ళకు చాక్లెట్ తినిపించుకుంటున్నారు. అది చూసి మళ్ళీ దాని వెంటనే మన కళ్యాణ్ అడిగారు దాని గురించి చెప్పమని. అప్పుడు కళ్యాణ్ కూడా ఫీజులు ఎగిరిపోయాయి, దానికి సమానం కూడా చెప్పలేకపోయారు. ఈ సీన్ తోటి దీనితోటి కళ్యాణ్ అండ్ రీతు అండ్ పవన్ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు జాగ్రత్త పడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక రీతు ఆ టాస్క్లో ఏదైతే టాస్క్ ఉందో రంగు పడితే టాస్క్లో, ఆ టాస్క్లో వాళ్ళందరినీ అడిగారు ఎవరు అంటే అది ఖచ్చితంగా అది కరెక్ట్గా ఆడిన ప్రాసెస్ కరెక్టేనా కాదా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు. అందులో సంజన గారు అయితే లేచారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు సంజన గారు, తనుజ గారు. ఎందుకంటే సంచాలకులు రాంగ్ డెసిషన్ తీసుకునేది వాళ్ళిద్దరైతే చెప్పారు అది రాంగ్ డెసిషన్ అని, సంచాలకుగా తప్పు చేశారని. ఆ ప్రాసెస్లో వీడియో వేసి మరి రీతుని చూపించారు, అందులో నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావని. సో దానివల్ల ఇప్పుడు ఆ టాస్క్ అనేది మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ అనేది పోయింది. అంటే డిమోన్ పవన్ నుంచి తీసేసుకున్నారు, మళ్ళీ వేరే టాస్క్ పెడతారట. రేపు వేరే టాస్క్ పెట్టి అంటే అదే 4 కంటెండర్స్ పెట్టి మళ్ళీ రీతుని సంచాలకులు పెట్టి ఇది హైలైట్ అని చెప్పొచ్చు మెయిన్గా. సో రీతుకి వీడియో వేసి మరి ఈరోజు రెండు రావడం చెప్పొచ్చు. ఒకటి చాక్లెట్, ఒకటి ఇప్పుడు ఈ సంచాలకుడుగా ఈ రెండు తనకు బ్యాడ్ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా తను జాగ్రత్త పడి ఇంప్రూవ్మెంట్ అవ్వాలని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు మంచి క్లారిటీ ఇచ్చారు తనుజకి, నువ్వెందుకు సపోర్ట్ తీసుకోవడం లేదు, ఇది గేమ్లో సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి మంచి క్లారిటీ ఇచ్చారు. ఇది నీకు అవసరమైనప్పుడు పంచతంత్రం అనే అస్త్రాన్ని వాడుకోవాలి, అవసరమైనప్పుడు మిత్రులని కలుపుకోవాలి, అవసరమైన మిత్రులను విడదీయాలని కూడా నాగార్జున గారు మంచి క్లారిటీ ఇచ్చారు. దీనివల్ల తనుజకు ఒక బూస్ట్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే హరీష్ గారికి కూడా, మాస్క్ మ్యాన్ హరీష్ గారు తన వైఫ్తో మాట్లాడాను నేను, మీ వైఫ్ మంచిగా 3 ముక్కలే చెప్పింది, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పిందని చెప్పి హరీష్ గారికి ఒక బూస్ట్ ఇచ్చింది. ఇప్పటి నుంచైనా హరీష్ గారు తన హ్యూమర్ని బయటికి పెట్టి ఖచ్చితంగా మంచిగా యూజ్ చేసుకుంటారని అనిపించింది నాకైతే. సుమన్ గారిని మెచ్చుకున్నారు నాగార్జున గారు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని. సో ఇప్పటి నుంచి కూడా సుమన్ అలాగే కంటిన్యూ అవుతారని నాకు అనిపించింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నాకు ఏమనిపించిందంటే నాగార్జున గారు అడగాల్సినవన్నీ అడిగారు, అన్నీ చెప్పారు. మెయిన్గా చెప్పాలంటే ఇక రీతు, పవన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఇప్పటి నుంచి మారాలి. అదేవిధంగా శ్రీజ, ప్రియ వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో ఎవరో ఒకరు అయితే ఉంటారు. వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి చెప్పేది వినాలి, ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు హోస్ట్కే నాగార్జున గారికి కోపం వచ్చింది ఆ శ్రీజ మాట్లాడుతుంటే, నువ్వు ఆపేయమని చెప్పేసి అని అన్నారు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే ఈ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ ద్వారా కంటెస్టెంట్స్ అందరూ జాగ్రత్త పడతారు. ఇప్పుడు నెక్స్ట్ స్వాపింగ్ అనేది టెనర్స్ నుంచి ఓనర్స్ నుంచి టెనర్స్కి చేంజ్ అవుతారని చెప్పారు. అది నెక్స్ట్ వీక్ నుంచి. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం బాగా ఉండేది అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది? ఈరోజు నాగార్జున గారు అయితే అల్టిమేట్ హైలైట్ అని చెప్పొచ్చు. అసలు అక్కడ ఆన్ ది స్పాట్లో బిగ్ బాస్ హౌస్లో కామనర్స్కి ఎంత అంటే టెనర్స్కి ఎంత క్లారిటీ ఇచ్చారో అంత క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైనా వాళ్ళు మారాలి. సో ఫైనల్గా హోస్ట్ నాగార్జున గారు
కామనర్ షాక్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఇది అండి రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే, నా రివ్యూ మీకు కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.